వైజాగ్ డేటా సెంటర్ మనకు ఏమైనా వచ్చే ముందు మనం ఏమి కోల్పోతున్నాం? డేటా సెంటర్లు మన ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని మనకు చెప్తున్నారు. బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు మరియు సరికొత్త ఏఐ భవిష్యత్తు గురించి మనకు చెప్తున్నారు. కానీ ఒక్క క్షణం ఆగి ఒక ప్రాథమిక ప్రశ్న అడుగుదాం. మనకు ఏదైనా వచ్చే ముందు వైజాగ్ పౌరులు అసలు ఏమి కోల్పోతున్నారు? గూగుల్, అదానీ ఏఐ డేటా సెంటర్లు 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడులను తీసుకువస్తాయని మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. కానీ ఇది ఒక సాధారణ వ్యాపార పెట్టుబడేనా? అలా అనిపించటం లేదు. భవిష్యత్తులో ఫలితం ఉంటుందనే ఆశతో మనం చాలా కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. మనం రాయితీ ధరలకు భూమి, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, జీఎస్టీ రీయింబర్స్మెంట్లు, విద్యుత్ మరియు నీటిపై సబ్సిడీలు, మూలధన సబ్సిడీలు మొదలైన వాటిని ఉదారంగా ఇస్తున్నాం. గూగుల్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక ప్యాకేజీ దాదాపు 22,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సమాచారం. అంటే మన డబ్బు చాలా బయటకు పోతోంది మరియు ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా దశాబ్దాలు పడుతుందని అనిపిస్తోంది.